మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. దీక్ష బ్యూటీ అకాడమీ చైర్మన్ కురికాల అరుణ ఆధునిక ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు చెందాయని, దానికి అనుగుణంగానే మానవులంతా తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకుంటున్నారని దీక్ష బ్యూటీ అకాడమీ వ్యవస్థాపకురాలు కురికాల అరుణ అన్నారు. గురువారం హన్మకొండలో నయీన్ నగర్లో దీక్ష బ్యూటీ పార్లర్ 5వ బ్రాంచ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల మహిళల కోసం నూతన సాంకేతికత పరిజ్ఞానం కూడిన పరికరాలతో మహిళల చర్మ సౌందర్యం కోసం వివిధ ఆకృతులతో కూడిన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీనిలో భాగంగానే శుభకార్యాలకు, వివాహ కార్యక్రమాలకు సంబంధించి అన్ని రకాల ప్యాకేజీలతో మహిళలను ఆకట్టుకునే విధంగా సేవలు అందిస్తామని తెలిపారు. దీక్ష బ్యూటీ పార్లర్, స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ మేకప్ అకాడమీలో హెయిర్, స్కిన్ మేకప్లతో మహిళలకు సంబంధించిన అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా దీక్ష బ్యూటీ అకాడమీ నిర్వాహకురాలు కురికాల అరుణ తెలిపారు. నమస్తే అండి, నేను మీ అరుణ కురికాల, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అండి. నేను యాక్చువల్గా ఒక బ్యూటీషియన్గా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. సో బ్యూటీ థెరపిస్ట్గా ఉంటూ నేను కాస్మెటాలజిస్ట్ అయ్యాను అండ్ ట్రైకాలజిస్ట్ కూడా అయ్యాను అండ్ మేకప్ ఆర్టిస్ట్ కూడా. అంటే అన్ని సర్వీసులు నేను చేస్తాను. ఫ్రమ్ ఐబ్రోస్ టు మేకప్ నుంచి లేజర్ ట్రీట్మెంట్స్ నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ వరకు ఆల్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాను. దీనికి నా ఇన్స్పిరేషన్ నా కస్టమర్సే అని చెప్తాను. సో నేను మొదటి నుంచి నేను క్వాలిటీ మీద బాగా ఎక్కువ అంటే జెన్యూన్గా ఇవ్వడము, క్వాలిటీ ఇవ్వడము నా మెయిన్ ఎయిమ్ అండి జనరల్గా నా క్లయింట్స్కి. సో మన వరంగల్లో ఆధునిక ప్లేసెస్లో అంటే లైక్ హైదరాబాద్, కాస్మెటిక్ సిటీస్లో కంటే మన వరంగల్లో కూడా అన్ని సర్వీసెస్ ఉండాలనే తాపత్రయంతో నేను ప్రతిదినం నేను ఏదో ఒకటి అప్డేట్ అవుతూనే నేను ఈ ట్రెండ్ని ఫాలో అవుతూనే వస్తున్నాను. సో ఆ దేవుడి దయ వల్ల నేను 1996లో నేను ఈ పార్లర్ని స్థాపించాను, దీక్ష బ్యూటీ పార్లర్ అని. ఆ బ్యూటీ పార్లరే కొన్ని సంస్థలుగా ఎదిగింది, కొన్ని గ్రూప్స్ లాగా మారింది. సో దీక్ష బ్యూటీ పార్లర్ నుంచి నేను దీక్ష స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ స్థాపించాను. నేను 1996లోనే నేను యాక్చువల్గా సెట్విన్ తరఫున ఫ్రాంచైజ్ తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలుపెట్టాను. సో అది నేను దృష్టిలో పెట్టుకొని నేను లండన్లో నేను కాస్మెటాలజీ చేసి వచ్చాను. సో అక్కడ చూశాక మనం కూడా ఒక స్కూల్ స్థాపిద్దాము, బ్యూటీ స్కూల్ సపరేట్గా అని చెప్పి నేను దానికోసమే ప్రత్యేకంగా నేను ఒక జస్ట్ 2 crores ఇన్వెస్ట్ చేశాను యాక్చువల్గా స్కూల్ స్థాపించడానికి. సో దీక్ష స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ మేకప్ కూడా స్థాపించాము అండ్ హెయిర్ క్లినిక్, స్కిన్ క్లినిక్ కూడా స్థాపించాము. సో అలా 2 బ్రాంచులు మన హన్మకొండలో మొదలయ్యి ఇప్పుడు 4-5 బ్రాంచుల్లాగా ఎదిగింది. దానికి అంతా ఈ స్ఫూర్తి నాకు ఇచ్చిందంతా నా కస్టమర్లే. సో నా కస్టమర్కి నేను చాలా కృతజ్ఞత. ఇదే సేవాభావంతో నేను వాళ్ళందరికీ మంచి సర్వీసులు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నేను నయీం నగర్లో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, కోర్స్ అంటే ఒకప్పుడు మనకి ఎక్కడి నుంచో మనకి ఒక సెంటర్లోకి వచ్చి అన్నీ కొనుక్కునేవాళ్ళు, షాపింగ్ చేసేవాళ్ళు. సో అలాగే పార్లర్స్ కూడా విజిట్ చేసేవాళ్ళు. సో ఆ కాలంలో 1996లో మనకి త్రూఅవుట్ లైక్ విలేజెస్ నుంచి కావచ్చు, డిస్ట్రిక్ట్స్ నుంచి కావచ్చు, కాజీపేట, వరంగల్, హన్మకొండ, ట్రై సిటీస్ అందరూ మనకి హన్మకొండకే వచ్చి షాపింగ్. సో అది చాలా ఒక పండగలాగా ఉండేది. నా సెలూన్ ఎప్పుడు 100 నుంచి 150 మంది ఇలా వస్తూ ఉంటే ఒక పండగలాగా అనిపించేసింది. సో ఆఫ్టర్ కరోనా కొంచెం మనకి చేంజ్ అయిపోయింది, మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడం వల్ల కొంచెం ఎక్కువ సెలూన్స్ కూడా మనకి వరంగల్కి రావడం అంటే హన్మకొండలో పెట్టడం వల్ల ఎక్కడి ఏరియాలో అక్కడ స్టాగ్నేట్ అయిపోయారు ప్రజలు. సో నేను నా దీక్ష అని అలాగే ఉండాలి, నాకు లైఫ్ లాంగ్ నేను ఉన్నంతకాలం నా దీక్షని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎకనామికల్గా ఒక లో బడ్జెట్లో లగ్జరీ సెలూన్ స్థాపించాలని నా ముఖ్య కోరిక. సో నేను నయీం నగర్లో పెట్టడం జరిగింది. ఈ 3 months బిఫోర్ కూడా నేను వడ్డేపల్లిలో శ్యామలా గార్డెన్స్ దగ్గర ఇదే లో బడ్జెట్లో ఎకనామికల్ సెలూన్ విత్ లగ్జరీ సర్వీస్, లగ్జరీ ప్లేస్లో స్థాపించాను. సో ఇది నాది యూజువల్గా చెప్పాలి అంటే, మెయిన్గా చెప్పాలంటే ఇది 5వ బ్రాంచ్ అనుకోవాలి. ఎందుకంటే క్లినిక్, స్కూల్, బ్యూటీ పార్లర్స్ 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో మొత్తం 5 బ్రాంచ్లు ఉన్నాయి. సో ఇంకా స్ఫూర్తి నాకు కస్టమర్స్ ఇస్తూ ఉంటే చెప్పలేం, ముందు ముందు ఇంకేమన్నా బ్రాంచ్లు ఓపెన్ చేస్తానేమో. సో ఇంకొకటి అండి, సో బ్యూటీషియన్ అంటే ఏదైనా చూడండి, రెండిట్లో మనం 2 చేయలేం ముఖ్యంగా. ఎందుకంటే ఎవరికైతే ఆ డెడికేషన్ ఉంటుందో, ఆ స్ఫూర్తి వాళ్ళకు ఉంటుందో, ఆ సంకల్పం ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు జాబ్ చేస్తూ ఇది నేర్చుకుంటే దీనికి చేయగలుగుతామా అంటే, ఇప్పుడు జాబ్ వాళ్ళు చేస్తూ ఇది చేసుకోవచ్చు, చేసుకోవద్దని అనట్లేదు. కానీ వాళ్ళు దాన్ని డెడికేటెడ్గా 2 చూసుకోవాల్సి వస్తుంది. ఆ స్టామినా ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొద్దని అనట్లేదు. కానీ ఒక బ్యూటీ థెరపిస్ట్ లేకపోతే తను అదే ఫీల్డ్లో ఎదగాలి అనుకున్నప్పుడు ఆ ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే మనకి అది ఎదుగుదలగా ఉంటుంది. లేదు ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు,
బడ్జెట్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళు లేకపోతే ఫారిన్ పీపుల్ వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, సెలూన్స్ మీద ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెడుతున్నారు. అలా అని చెప్పి మనమే నేర్చుకోవాలి, మనమే పార్లర్ పెట్టుకోవాలి, మనమే పని చేయాలని ఏమీ లేదు ఇప్పుడు. బట్ ఒక నాలెడ్జ్ మెయింటెనెన్స్, బిజినెస్ సో మెయింటెనెన్స్ చేస్తూ స్టాఫ్తో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ దానికి డెడికేటెడ్గా మనం ఇక్కడ ఉంటేనే నడుస్తుంది. ఆ సర్వీస్ ఎలా ఇస్తున్నారు అనేది చూసుకుంటూ ఉంటేనే మనకు ఆ సర్వీస్ అంటే క్లయింట్స్ అనేది పెరుగుతూ ఉంటారు. మీ దీక్ష సంబంధించి ఇంకేమన్నా అంటే ఎంతవరకు టార్గెట్ పెట్టుకున్నారు, ఎన్ని బ్రాంచెస్ చెప్పలేమండి, ఇది నేను అనుకోలేదు. యాక్చువల్గా వితిన్ 20 డేస్లోనే నేను జస్ట్ నాకు ఇది దొరికిపోయింది షటర్, ఓకే ఐ గాట్ ఐడియా, జస్ట్ నేను పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ నాకు నకల్గుట్ట అండ్ కాజీపేటలో అనుకుంటున్నాను. మేడం ఇప్పుడు నకల్గుట్టలో కూడా బ్యూటీ పార్లర్ అంటే హన్మకొండ మన ఇంకా పెట్టగలుగుతారు ధీటుగా చూడండి. నేను హన్మకొండలో పెద్ద బ్రాంచ్లు, అతి పెద్ద సలూన్స్ నావే అని నేను అనుకుంటాను నేను యూజువల్గా. సో అండ్ ఐఎమ్ ద ఓన్లీ వన్ ఫస్ట్ హూ ఇంట్రడ్యూస్ ఆల్ సర్వీసెస్ లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కావచ్చు, లేజర్ ట్రీట్మెంట్స్ కావచ్చు, అన్ని రకాల హెయిర్ సర్వీసెస్, స్కిన్ సర్వీసెస్ నేనే జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను జనరల్గా ఇప్పుడు ఇక్కడ వరంగల్ హన్మకొండలో. సో యాక్చువల్గా మా హస్బెండ్ డాక్టర్, స్కిన్ డాక్టర్. సో తన విధంగా నేను చాలా దీంట్లో బ్యూటీ థెరపిస్ట్గా కాకుండా మనం ఇంకా ఎదగాలి అని ఇంకా ఫర్దర్ నేను బాగా ట్రైనింగ్ అవ్వడం, లండన్లో చేయడం కోర్సెస్, ఆల్ లైక్ ఇంటర్నేషనల్ కంట్రీస్లో నేను కోర్సెస్ చేసి వచ్చాను. ఇప్పటికీ అప్డేట్